నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. అటు లద్దాఖ్లో నిరసనలు, ఇటు భారతదేశ వ్యాప్తంగా ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఐ లవ్ మహమ్మద్ పేరిట నిరసనలు. ఈ రెంటికి సంబంధించి ఒక మోడస్ ఆఫ్ ఆపరెండి సేమ్గానే కనబడుతోంది. అండ్ ఈ రెంటి మోటివ్స్ కూడా ఒకే రకంగా కనబడుతున్నాయి. మోటివ్స్ పెద్దగా దానికి ఒక 2-3 అంశాలుగా మనం ఆబ్జెక్టివ్స్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఒకే ఒక ఆబ్జెక్టివ్, ఒకే ఒక లక్ష్యం. అదేంటి అనంటే భారతదేశంలో ప్రభుత్వాన్ని మార్చడం, నరేంద్ర మోదీని గద్దెదించడం. ఇందులో ఎటువంటి కన్ఫ్యూజన్ అక్కర్లేదు. సో దీనికోసం మైనారిటీల పేరిట కావచ్చు, లేకపోతే ఇంకొక పేరిట కావచ్చు, అటు డీప్ స్టేట్ భావజాలాన్ని బేస్ చేసుకుని కావచ్చు, చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, అందరి ఆలోచనలు ఒకే కోణంలో ఉన్నాయి. అది నరేంద్ర మోదీని గద్దెదించడం, దాంట్లో సందేహం అక్కర్లేదు. కానీ ఏ పద్ధతిలో ఎలా దించుతారు అనే అంశానికి సంబంధించే రకరకాల పద్ధతుల్ని అవలంబిస్తూ సాగుతూ ఉన్నారు. రకరకాల టూల్ కిట్స్ ఇంప్లిమెంటేషన్ జరుగుతోంది. అయితే ఈ లద్దాఖ్ ప్రొటెస్ట్లు కానివ్వండి, సోనం వాంగ్చుక్ని అరెస్ట్ చేయడము, ఆ తర్వాత ఒక్కసారిగా ఎకో సిస్టమ్ అంతా యాక్టివేట్ అయిన విధానము, ఇంకోవైపు చాప కింద నీరులా ఐ లవ్ మహమ్మద్ పేరిట నిరసనలు జరుగుతూ ఉండడము, వందలాది సంఖ్యల్లో ఎఫ్ఐఆర్లు నమోదవుతూ ఉండడము, రాళ్ళు రువ్వడాలు, ఇట్లాంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉండడము, ఇవన్నీ చూస్తూ ఉంటే వీటన్నిటి వెనకాల మోటివ్స్ మనకు తెలిసినవే. కానీ వీటిని బర్స్ట్ చేయడంలో, అంటే వీటిని నిర్వీర్యం చేయడంలో, ఆ ప్రయత్నాలన్నీ కూడా పటాపంచలు చేయడంలో భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉందా లేదా అనే అంశానికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత రీసెర్చ్ చేసి ఈ క్రోనాలజీని, అంటే మొదటి నుంచి ఎట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, ఈ రెంటికి మధ్య సంబంధం ఉందా, భారత ప్రభుత్వపు చర్యలేంటి అనే అంశానికి సంబంధించి కొంత డీప్ డైవ్ చేసే ప్రయత్నం చేశాను, కొంత రీసెర్చ్ చేసే ప్రయత్నం చేశాను. ఆ డీటెయిల్స్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇది స్పాంటేనియస్గా, అంటే లద్దాఖ్లో బుద్ధిస్టుల ప్రొటెస్ట్ జరుగుతూ ఉంటే ఆ ప్రొటెస్ట్లు జరుగుతున్న టైంలో అక్కడ సడన్గా వచ్చేసి ఏదో ఆవేశంతో ప్రజలు వచ్చి బీజేపీ ఆఫీసులు తగలబెట్టడము, వెంటనే ఫైరింగ్ చేయడము, అందులో నలుగురు చనిపోవడము, అండ్ సోనం వాంగ్చుక్ని అరెస్ట్ చేయడము, ఇవన్నీ స్పాంటేనియస్గా జరిగినాయి, అప్పటికప్పుడు జరిగినాయి అనుకుంటే పొరపాటు. ఈవెన్ ఐ లవ్ మహమ్మద్ కూడా అప్పటికప్పుడు జరిగిన రియాక్షన్స్లో భాగంగానే ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి, యోగి ఆదిత్యనాథ్ ఒక వార్నింగ్ ఇచ్చాడు అనుకుంటే పొరపాటు. దీని వెనకాల చాలా రోజుల నుంచి దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోంది. ఇన్ఫ్యాక్ట్ మీరు నేపాల్లో జరిగినటువంటి జెన్జీ ప్రొటెస్ట్ల పేరిట జరిగినటువంటి ఈ నిరసనలు కూడా సెప్టెంబర్ తొలి వారంలో జరిగాయి. అండ్ సెప్టెంబర్ మొదటి వారంలోనే నేపాల్లో అన్రెస్ట్ జరిగింది. అండ్ సెప్టెంబర్ తొలి వారంలోనే ఇక్కడ సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ఐ లవ్ మహమ్మద్ పేరిట నిరసనలు మొదలయ్యాయి. అండ్ సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ఇటు 10వ తేదీనే సోనం వాంగ్చుక్ 15 మందితో కలిసి సెప్టెంబర్ 10వ తేదీన నిరసనకు కూర్చున్నారు. అండ్ అదే సమయంలో జెన్జీ ప్రొటెస్ట్ల గురించి మాట్లాడారు. అరబ్ స్ప్రింగ్ తరహా నిరసనలు వస్తాయని ఇదే సోనం వాంగ్చుక్ ప్రకటనలు చేశాడు. అంటే అర్థం చేసుకోవచ్చు. సరే, సెప్టెంబర్లో జరిగినటువంటి ఈ విషయాల్ని కేంద్ర ప్రభుత్వపు ఇంటెలిజెన్స్ వర్గాలు నిజంగా గుర్తించాయా, వాళ్ళు ఏమన్నా అప్రమత్తమయ్యారా అనంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. ఎందుకంటే దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సెప్టెంబర్ నెలలోనే లద్దాఖ్లో నిరసనలు మొదలయ్యాయి. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి అక్కడ నిరసనలు, అమర నిరాహార దీక్షలు ఇవన్నీ మొదలయ్యాయి. సెప్టెంబర్ 4వ తేదీన ఐ లవ్ మహమ్మద్ పేరిట నిరసనలు కాన్పూర్ నుంచి మొదలయ్యాయి. కాన్పూర్ తర్వాత చాలా ప్రాంతాలకు పాకాయి. మావు కావచ్చు, వారణాసి కావచ్చు, మొరాదాబాద్ కావచ్చు, అండ్ ఈవెన్ ఉత్తరాఖండ్, గుజరాత్, లేకపోతే బీహార్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కూడా ఈ నిరసనలు జరిగాయి. లద్దాఖ్లో సెప్టెంబర్ 24వ తేదీకి వచ్చేసరికి అది హింసాత్మక కోణంలోకి వెళ్ళింది. సెప్టెంబర్ 10 నుంచి 24 వరకు దాన్ని మెల్లిగా కుక్ చేస్తూ వస్తూ ఉన్నారు. సరే, ఇవన్నిటికి సంబంధించిన డీటెయిల్స్, లద్దాఖ్లో ఇంత నిరసనలు జరుగుతాయి, ఇంత హింసకు దారితీస్తుందన్న విషయం ఇంటెలిజెన్స్కి తెలీదా? తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అప్రమత్తమయ్యారు. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్తే గవర్నమెంట్ సిఆర్పిఎఫ్ బలగాలు 4 కంపెనీల బలగాల్ని జమ్మూ కాశ్మీర్ నుంచి ఆగస్ట్ 20వ తేదీన లద్దాఖ్లో డిప్లాయ్ చేయాలని ఆర్డర్స్ ఇష్యూ చేసింది. అండ్ ఆగస్టు చివరి వారానికల్లా 4 కంపెనీల సిఆర్పిఎఫ్ బలగాలు లద్దాఖ్కి చేరుకున్నాయి. సో లద్దాఖ్లో ఆ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, సిఆర్పిఎఫ్ బలగాలు ఉండడము, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకొని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందుకే
నిజంగా లదాఖ్లో జరగాల్సినటువంటి నిరసనలకు అంత టైం పట్టింది. అండ్ ఒకే రోజు ఒక పెద్ద ఎత్తున బీజేపీ ఆఫీస్ని తగలబెట్టడం వరకు వెళ్ళడము, వెంటనే సోనం వాంగ్చుక్ పైన చర్యలు తీసుకోవడం మనం చూసాం. అండ్ సోనం వాంగ్చుక్కి సంబంధించినటువంటి సంస్థ అయినటువంటి HIAL దానికి లదాఖ్ గవర్నమెంట్ నుంచి ల్యాండ్ అలాట్ చేయాల్సింది ఉండే. ఆగస్ట్ 20వ తేదీన CRPF బలగాల్ని అటు డిప్లాయ్ చేశారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆగస్ట్ నెలలోనే 21వ తేదీన ఆగస్ట్ నెలలోనే 22, 23 ఆ తేదీల్లోనే ఈ HIALకి ఇవ్వాల్సిన ల్యాండ్ అలాట్మెంట్ని రద్దు చేస్తూ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. అండ్ సెప్టెంబర్ మొదటి వారంలో దీనికి సంబంధించిన నిరాహార దీక్షలకు సంబంధించినటువంటి కసరత్తు లదాఖ్లో చేసుకొని సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ఆమరణ దీక్ష కూర్చోవడం జరిగింది. ఇక ఐ లవ్ మొహమ్మద్కి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్తే ఈవెన్ ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగినవి, స్పాంటేనియస్గా జరిగినవి కావు అనడానికి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. సో ఆ సెప్టెంబర్ నెలలో ఐ లవ్ మొహమ్మద్ నిరసనలు మొదటి వారంలో మొదలవ్వడము అండ్ లదాఖ్లో మొదలవ్వడము, అదే సమయంలో NIA రైడ్స్ నిర్వహించింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా రాష్ట్రాల్లో. మొట్టమొదట సెప్టెంబర్ 13వ తేదీన సెప్టెంబర్లో ఒక టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక కథనం వచ్చింది. సెప్టెంబర్ 8th రోజున టెర్రర్ నెట్వర్క్ అండర్ స్కానర్, NIA రైడ్స్ 22 లొకేషన్స్, సర్చెస్ అక్రాస్ 5 states. అంటే 5 రాష్ట్రాల్లో జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది NIA సంస్థ. అండ్ ఆ సోదాల్లో ఏ రాష్ట్రాలంటే బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, UP అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్, 5 రాష్ట్రాలు అండ్ జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలో కలిసి సెప్టెంబర్ 8న NIA రైడ్స్ నిర్వహించింది. ఈ రైడ్స్లో చాలా కీలకమైన సమాచారాన్ని సేకరించడం జరిగింది. అండ్ సెప్టెంబర్ 13వ తేదీన మరొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. బీహార్లో PFI సంస్థకు సంబంధించినటువంటి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బీహార్ ప్రెసిడెంట్ని అరెస్ట్ చేశారు. అండ్ సెప్టెంబర్ 13వ తేదీన ఆయన అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 16వ తేదీన మనందరికీ ఒక్కసారిగా ఆశ్చర్యం కలిగించే విధంగా ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం కేంద్రంగా ఒక ISIS మాడ్యూల్ ఏర్పాటవుతున్నట్టుగా, ట్రైనింగ్స్ జరుగుతున్నట్టుగా సమాచారం తీసుకున్న నేపథ్యంలో విజయనగరం లాంటి ఒక పీస్ఫుల్ ఏరియా, నిజానికి ఆంధ్రప్రదేశ్లో అందులోనూ విజయనగరం లాంటి ఒక ప్రాంతంలో టెర్రరిస్ట్ కార్యకలాపాలు అంటే ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ఎవరికీ తెలియకుండా అసలు శాంతి ఉన్నటువంటి ఒక ప్లేసెస్నే ఈ టెర్రరిస్ట్ మూకలు వాళ్ళకు డెన్గా ఎంచుకొని అక్కడ ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. సెప్టెంబర్ 16వ తేదీన విజయనగరంలో సిరాజుర్ రహమాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అండ్ అంతేకాదు ఆగస్ట్ 27వ తేదీన ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అండ్ ఆగస్ట్ 27వ తేదీన తెలిసిన విషయం ఏంటంటే నేపాల్ నుంచి భారత్లోకి ఈ ఆయుధాల్ని తీసుకొచ్చి ఇక్కడ భారతదేశంలో ఒక పెద్ద దాడులకు పాల్పడాలి అనే ఒక కుట్రకు తెరతీసినట్టుగా తెలిసింది. దాన్ని NIA లేదా భారత నిఘా వర్గాలు బర్స్ట్ చేశాయి, దాన్ని మొత్తాన్ని నిర్వీర్యం చేశాయి. సో నేపాల్ నుంచి ఆయుధాలు రావడం అనే విషయం గురించి మీకు తెలిసే ఉంటుంది. నేషనలిస్ట్ హబ్లో నేను చాలాసార్లు చెప్పాను. ఈవెన్ ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి అవామీ లీగ్కి సంబంధించిన నాయకుడు ఒక వ్యక్తి ఒక మాట చెప్పారు. బంగ్లాదేశ్లో నిరసనల తర్వాత ఇండియాలో నిరసనలు తెలపడం కోసం నేపాల్ నుంచి టెర్రరిస్ట్ మూకలు బంగ్లాదేశ్ నుంచి నేపాల్కి వచ్చారు, నేపాల్ నుంచి ఇండియాలోకి చొరబడుతున్నారని అప్పుడు అవామీ లీగ్ నాయకుడు ఒకరు చెప్పిన మాట మీకు గుర్తుండే ఉంటుంది. నేను మీకు రైట్ యాంగిల్లో కూడా దాని గురించిన వివరాలు తెలియజేశాను. సో అంటే అర్థం ఏంటంటే నేపాల్ నుంచి ఆయుధాలు భారత్లోకి వస్తాయి, భారత్లో ఎలాంటి హింసకి మనం తెరతీయాలి అనే అంశానికి సంబంధించిన కుట్రలు జరుగుతాయి. అండ్ ఇప్పుడు విజయనగరం కేంద్రంగా ఉన్నటువంటి ISIS మాడ్యూల్లో తెలిసిన విషయం ఏంటంటే అక్కడ దొరికినటువంటి సమాచారాన్ని సేకరించి చూస్తే కనుక, డీకోడ్ చేస్తే కనుక వాట్సాప్ల్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అదే పనిగా భారత వ్యతిరేక భావనల్ని పెంపొందించడం కోసం విపరీతంగా అందరి మైండ్ వాష్ చేయడం కోసం పనిచేశారు అని. అండ్ అంతేకాదు ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ ఏదైతే IEDలు ఉన్నాయో వాటిని తయారు చేసే ఒక పని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. విజయనగరంలో రైడ్స్ చేసినప్పుడే NIA అధికారులు చాలా ప్రాంతాల్లో రైడ్స్ చేశారు. 8 రాష్ట్రాల్లో రైడ్స్ చేశారు అదే టైంలో. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, జార్ఖండ్, UP, బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీ. ఇది సెప్టెంబర్ 16వ తేదీన 8 రాష్ట్రాల్లో, సెప్టెంబర్ 13వ తేదీన 5 రాష్ట్రాల్లో. అండ్ అంతకుముందు ఆగస్టు 27వ తేదీన PFI అధ్యక్షుడిని అరెస్ట్ చేయడము, నేపాల్ నుంచి ఆయుధాల కొనుగోలుని ఆపడము, ఆయుధాలు సరఫరాని ఆపడము, ఇట్లా అనేక చర్యలు గత 2 నెలల్లోనే జరిగినాయి ఇవన్నీ క్రోనాలజీ చూస్తే. అండ్ అంతేకాదు JNK నుంచి CRPF బలగాల్ని లదాఖ్కి పంపించడము. సో భారత ప్రభుత్వము 365 days 24 hours నిజంగా రౌండ్ ద క్లాక్
ఈ దేశంలో అస్థిర వాతావరణాన్ని సృష్టించడానికి ఎవరైతే పనిచేస్తున్నారో ఆ కుట్రల్ని పటాపంచలు చేయడం కోసం భారత ప్రభుత్వము, నిఘా వర్గాలు, ఆయా నిఘా సంస్థలు అద్భుతంగా పనిచేస్తున్నాయనడానికి ఈ క్రోనాలజీ మీ ముందుంచే ప్రయత్నం చేశాను. అయినప్పటికీ ఈ అస్థిర వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మీరు ఈ సెప్టెంబర్ నెలలోనే అక్కడ నేపాల్లో ప్రొటెస్టులు జరిగాయి, జెన్జీ ప్రొటెస్టులు. అదే సెప్టెంబర్ నెలలో మొదటి వారంలోనే ఇక్కడ ఐ లవ్ మహమ్మద్ పేరిట నిరసనలు జరిగాయి. అదే సెప్టెంబర్ 10వ తేదీన లదాఖ్లో సోనం వాంగ్చుక్ 15 మందితో కలిసి నిరాహార దీక్ష కూర్చుంటారు. అదే సెప్టెంబర్ నెలలో ఇంకొక అంశం కూడా జరిగింది. సెప్టెంబర్ 18వ తేదీన ఇవన్నీ పీక్స్లోకి చేరుకుంటున్న టైంలో సెప్టెంబర్ 18వ తేదీన రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తారు, ఈ భారతదేశపు జెన్జీ అందరూ కూడా రోడ్ల మీదకి రావాలి, అందరూ అంటే రోడ్ల మీదకి రావాలని అనలేదు కానీ జెన్జీ అందరూ కూడా పూనుకొని ఇక్కడ మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని ఆయన పిలుపునిస్తారు జెన్జీకి. అంటే యువతరానికి ఆయన పిలుపునిస్తారు. అంటే అర్థం చేసుకుంటూ ఉంటే సెప్టెంబర్ నెలలో ఒక పెద్ద విధ్వంసానికి కుట్ర జరిగింది, ఆ కుట్ర పటాపంచలైంది. సో ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ చూస్తే సెప్టెంబర్ మొదటి వారం నుంచి మొదలుపెట్టి కరెక్ట్గా నవరాత్రులు, దసరా నవరాత్రులు, విజయదశమి వరకు ఈ అన్రెస్ట్ని గనక, ఆ అశాంతిని గనక, ఆ హింసని గనక తీసుకురాగలిగితే, పీక్స్లోకి తీసుకొస్తే ఈ దేశంలో రెండు వర్గాల మధ్య ఒక పెద్ద కుమ్ములాట జరిగితే, ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున ఒక ఘర్షణ వాతావరణం నెలకొంటే, దాంట్లో బాష్పవాయు గోళాలు ప్రయోగించడమో, లాఠీ చార్జీలు చేయడమో, లేకపోతే మనుషుల్ని ఫైరింగ్లో కొంతమంది చనిపోవడమో జరిగితే, దాన్ని క్యాండిల్ లైట్స్ పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రచారంలోకి తీసుకొచ్చి ఈ దేశాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా ఎకోసిస్టమ్ యాక్టివేట్ అవ్వాలనుకుంది. దాన్ని మోదీ ప్రభుత్వం పటాపంచలు చేసింది. అండ్ ఈ వివరాలు మీకు నచ్చినట్టయితే, వివరాలతో మీరు అంగీకరిస్తే వెంటనే కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.